హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో కొంతమంది ఉద్యోగులు డిప్యుటేషన్ పైన వెళ్ళనున్నారు. స్వర్ణ గ్రామం వార్డు కార్యాలయాల్లో 6,124 మంది మిగులు ఉద్యోగులను డిప్యుటేషన్ల పైన వివిధ ప్రభుత్వ శాఖలకు అయితే పంపించనున్నారు. గత నెలలో సిఎస్ ఆధ్వర్యంలో వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాల్లో మిగులు ఉద్యోగుల సేవల్ని ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. వివిధ శాఖల నుంచి 9,000 మందికి పైగా ఉద్యోగులను డిప్యుటేషన్ల పైన పంపాలని ప్రతిపాదనలు అయితే వచ్చాయి. ఆ వివరాలను పరిశీలించిన తర్వాత 6,124 మందిని కేటాయించేందుకు ఏర్పాట్లు అయితే చేశారండి. ఇక స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లోని ఈ 6,124 మందిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, వార్డు రెవెన్యూ ప్లానింగ్ కార్యదర్శులు, అలాగే గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లు, వార్డు సదుపాయ కల్పన కార్యదర్శులు కూడా ఉన్నారు. త్వరలోనే వీరిని డిప్యుటేషన్లపై ఇతర శాఖలకు పంపిస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనున్నారండి. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లోని ఉద్యోగుల్ని ఇతర శాఖలకు పంపాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ డిమాండ్ చేశారు. ఈ ఉద్యోగుల్ని ప్రభుత్వ శాఖల్లో పూర్తిగా విలీనం చేయాలనేసి ఆయన అయితే చెప్తున్నారండి. ఇక మరోవైపు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 86 మందిని స్పౌన్స్ గ్రౌండ్స్ కింద అంతర్ జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేసింది. బదిలీల కోసం GSWS ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అవకాశం అయితే దక్కింది. ఇక మహిళా పోలీసుల్ని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ చేశారు. ఈ బదిలీలకు సంబంధించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు కూడా జారీ చేశారండి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.